హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ విధంగానైతే మనము ఇప్పుడు గణేష్ మేకింగ్ ఎట్లా అవుతుందో సిద్దిపేటలో చూడడానికి అయితే వెళ్తున్నాం. గణేష్ మేకింగ్ 2024 వ్లాగ్ అనమాట ఇది. ఎప్పుడైతే మీకు గణేష్లో అయితే చూపెడతా సిద్దిపేటలో ఎట్లా తయారవుతున్నాయి, ఏ విధంగా తయారవుతున్నాయి, ఏ మోడల్స్ ఉన్నాయి అవన్నీ చూపెడతా. పక్కనే ఉంటుంది షెడ్. ఇక లోపలికి అయితే పోతున్నాం. ఇక్కడ చూడు పెద్ద పెద్ద గణపతులు అయితే ఉన్నాయి. ఇదైతే మస్తు ఉంది గణపతి, చాలా పెద్ద ఉంది. గజ్జు ఉంటుంది మొత్తం, కలర్ ఎత్తి ఇంకా గజ్జు ఉంటుంది. పైన అయితే ఫారెస్ట్ లెక్కనే అవుతుంది. చూద్దాం ఇక గణపతులు అన్ని చూద్దాం. ఈ గణపతి అయితే కలర్ వేసేది చూసుకోవచ్చు మీరు, ఎంత మంచిగా ఉందా. ఇంకా మొత్తం అవుట్పుట్ మొత్తం అయినాక అయితే ఇంకా చాలా బాగా ఉంటుంది గణపతి. గరుడ పక్షి లేరింగ్ అయితే మస్తు ఇచ్చారు, ఇట్లా కోపంలో ఉన్నట్టు. ఇక్కడ చూసుకోవచ్చు పాత మోడల్ పోయినసారి గణపతి మిగిలిపోయినట్టుంది. ఇది కూడా ఇక కలరింగ్ వేసి మళ్ళా సేల్ చేస్తారు. ఈడ కూడా ఒకటి ఉంది. లోపల కలర్లు ఇస్తారు అన్న వాళ్ళు. ఇక ఇది ఒక్క మోడల్ పగిడి ఉంది పైన. కింద ఇక డమరుకం మీద కూర్చున్నట్టుంది. కింద చెయ్యి కూడా ఉంది. అయోధ్య రామ్ మందిర్ లెక్కన అయితే ఈ విగ్రహం అయితే తయారు చేసారు. చూసుకోవచ్చు కింద నుంచి. సైడ్ అయితే రాముడు ఉన్నాడు, ఇంకా అయోధ్య. ఇది ఒక 5 to 6 feet దాకా ఉంటుంది గణపతి. మొత్తం ముంబై స్టైల్లో అయితే కూర్చున్నాడు గణపతి అయితే. ఇది కూడా సేమ్ స్టైల్ కానీ వేరే లెక్కన అయితే సిట్టింగ్ పొజిషన్ అయితే వచ్చేసింది గణపతికి. ఇదేమో ముంబై స్టైల్. ఇది కూడా ఆల్మోస్ట్ అలాంటిదే కానీ వేరేలాగా. అక్కడ అన్న వాళ్ళు అయితే కలర్లు ఇస్తారు చిన్న. ఇంకా కలర్స్ అయితే స్టార్ట్ కాలేవు. వైట్ పెయింటింగ్ అయితే స్టార్ట్ అయింది మొత్తం. ఇక్కడ శివుడు కూడా వచ్చిన. అంటే ఇది వేరే చూసుకోవచ్చు, కానీ సిట్టింగ్ పొజిషన్ మాత్రం సేమ్. కానీ పైన వెనక కేదార్నాథ్ అయితే వచ్చేసింది. ఇక్కడ పెయింటింగ్ అయితే వేస్తుర్రు ఆడ గణపతులకి. ఇంకా కలర్ కోటింగ్ అయితే స్టార్ట్ కాలేదు. మనం ఇట్లా పోదాం. ఇది అరే ఇట్ల నుంచి పోతున్నారా? ఇంతమంది చూసిరు కదా. ఈ గణపతి అయితే మస్తుంది, కాకపోతే కానీ వేరే లెవెల్ ఉంది. డమరుకం చేయిలో పట్టుకున్నట్టు డమరుకం ఊహించాడు. పైన డమరుకం పైన పగిడి పెట్టుకొని గణపతి ఉన్నాడు. చాలా బాగుంది, మస్తుంది. కాకపోతే గణపతి దేవుడు మినిమం 10 feet దాకా ఉంటుంది. ఇది కూడా చూసుకోవచ్చు. ఇక్కడ గణపతికి అయితే కలర్లు అయితే వేసిరు. ఇంకా రాముడు రామ్ మందిర్ ఇంకా అవుట్పుట్ మొత్తం కాలేదు, సగం అయితే అయింది. ఇంకా బొట్టు పెట్టాలి, మళ్ళా ఈ నగలకు కూడా కలర్ వేయాలి. వస్తుంది గణపతి అయితే. 10-12 feet దాకా ఉంటుంది ఇది గణపతి. ఈ టెన్కా కూడా వేసిరు. ఇది వెడల్పులో అయితే మస్తు పెద్ద ఉంది గణపతి, చక్కగా కనబడతలేదు. చూసుకొని బ్యాక్ డ్రాప్ అయితే మంచిగా ఉంది, ఆర్చ్. ఇంకా మొత్తం అయితే కలర్లు అయితే కాలేవు. ఆల్మోస్ట్ ఒక 3 అయినాయి కావచ్చు. వెనకొకటి, ఇదొకటి అంతే. ఎక్కువ అయితే కాలేవు. మొత్తం వైట్ పెయింటింగ్ అయినాయి అన్ని గణపతులు. కిందనేమో నంది వచ్చింది, ఎంత స్పేస్ లాగా వచ్చింది. కాకపోతే గణపతి మాత్రం వస్తుంది. ఇంకా కలరింగ్ అయితే కాలేదు కానీ మంచిగా ఉన్నాయి. ఇటు కూడా మంచిగా ఉన్నాయి, పెద్ద. ఇదిలో వెనక ఇంతకుముందు చూసారు కదా, వెనక కూడా అదే
వెనకాలనేమో పాతవి ఉన్నాయి గణపతులు. ఇటు సైడ్ వెనకకైతే ఊగందా. ఇదైతే ఇదైతే చూసుకోవచ్చు గణపతి ముంబై స్టైల్. మళ్ళీ ఇది కూడా పగిడి ఉంది, సేమ్ ఛత్రపతి శివాజీకి అయితే ఉంటుంది చూడండి, అట్లనే అవుతుంది. పగిడి ఏమో ఇట్లుంది, మంచిగా ఉంది. కలర్ వేస్తే మాత్రం ఇంకా మంచిగా కనబడుతుంది. వచ్చేటోళ్ళు ఉంటుంది, తొందరగా వచ్చి బుక్ అయితే చేసుకోరి. బుక్ అయితే కొన్ని అయినాయంట, మళ్ళీ దొరకపోతే మాత్రం ఇక ఏం చేయలేం మనం. కాకపోతే మంచిగా ఉన్నది లుక్ అయితే. ఒక్కొక్కటి అన్ని మంచిగా ఉన్నాయి, చిన్న చిన్న గణపతులు మంచిగా ఉన్నాయి, పెద్ద పెద్ద ఇట్లా అన్ని మంచిగా చూసుకోవచ్చు. ఇది ఇంకో మోడల్, సేమ్ ఆల్మోస్ట్ అన్ని ముంబై లెక్కనైతే తయారు చేస్తారు, కానీ పెద్ద తయారు చేస్తే మాత్రం ఇంకా మంచిగా ఉంటుంది. సేమ్ ముంబై స్టైల్ చింతామణి చూడరు మస్తు ఉన్నాయి. 5 feet ఉంటాయి ఈజీగా ఇవి అయితే. కలర్కి ఇలా బ్లూ కలర్ పడదాకి ఇట్లా కనబడుతుంది. బయట నుంచి అయ్యో వాన అయితే పడుతుంది గైస్. నేను ఒకసారి ఇప్పుడే వచ్చిన లోపలికి అయితే వినాయకుల సీట్లు. ఈ గణేష్ని అయితే చూసుకోవచ్చు మీరు. వెనకనైతే బాలరాముని అయితే పెట్టిర్రు అయోధ్యలో. అయోధ్యలో ఎట్లుంటుందో అట్లే ఉంది సేమ్. పెయింటింగ్ ఇట్లా ఇస్తారో మరి, అయోధ్య లెక్క ఇస్తారా లేకపోతే వేరే లెక్క ఇస్తారా అయితే తెలియదు. వీడైతే ఇక్కడ కూర్చొని అయితే ఫోన్ చూస్తుండు. కానీ మస్తున్నాయి గణపతులు అయితే. ఇక్కడ చూడండి, ఆడ తొండం మీదనైనా ఏడైనా మంచిగా డిజైనింగ్ అయితే మస్తుంది. ఈసారి అయితే మంచిగా చేసారు గణపతులు. ఇంకా వేరే 3-4 సెట్లు ఉన్నాయి కానీ చూడాలి, అవి కూడా తీద్దాం వీలైతే. వేరే షెడ్లకి అయితే వచ్చినాం. ఇక్కడైతే ఇంకా దానికంటే పెద్దగా ఉన్నాయి. ఇక్కడ పాతవి కూడా ఉన్నాయి వినాయకులు. ముంగట అయితే ఇంకా పెద్దగా ఉన్నాయి, చూపిస్తా. ఎవరు మళ్ళీ ముంగటికి పోయినాక చూపిస్తా. ఇవన్నీ పాతవి అన్నమాట. పాతవి కొత్తవి తెలియదు కానీ చూస్తే మాత్రం పాత అంట్లాకనే ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. ఇవి కూడా ఇక ఏం కాలేదు వీటికి, పాతవి కానీ మంచిగా ఉన్నాయి, చిన్నగా మంచిగా ఉన్నాయి. ఇది శివుని టైప్ లెక్క ఉన్నాయి రథం మీద. ఇది కూడా మస్తు పెద్ద ఉంది, 10-11 feet దాకా ఉంటుంది కనిపిస్తుంది. రథం గురించి కూతున్నట్టు శివుడు ఉన్నాడు. మొన్న అసలు హైదరాబాద్లో పెట్టి చూసినా అట్లే ఉంది సేమ్. రథ చిక్కురాజు ఆడదాకా ఉన్నాయి. చూస్తే వీడియోలు చూస్తే చిన్నగా కనబడుతుంది, పెద్ద ఉంది గణపతి. ఇంకా దాని వెనక ఇంకా మస్తు పెద్ద ఉంది, చూపిద్దాం. ఇగో ఈ పాతది గణపతి టెక్స్చర్ అయితే రుద్దుతారు మొత్తం. పనులు అయితే తొందర నడుస్తున్నాయి ఊరు. ఇదైతే బ్యాక్ డ్రాప్ మంచిగా ఉంది, పైన కృష్ణుడు వచ్చింది. ఇదే పెద్దది ఇలా. ఇంకా మొత్తం అయితే అయిపోలేదు, ఇంకా చైల్ పెట్టాలి. ఇంకా మొత్తం బ్యాక్ డ్రాప్ అయోధ్యనే. 14 feet దాకా ఉంటుంది. ఇదే పెద్దదిగా. ఈ లైన్లో మొత్తం అవే ఉన్నాయి. ఈ గణపతి అయితే మస్తు ఉంది ఇంకా అన్నిటికంటే. ఇలా చైలు పెట్టినాకనైతే కలర్లేషన్ ఇంకా మస్తు ఉంటుంది. ఇలా ఇయర్స్ చూడండి ఎంత మంచిగా ఇచ్చారు. వెనక ఏనుగులు, వాడ కృష్ణుడు, బజరంగ్ బలి, హనుమంతుడు అయితే వచ్చింది సైడ్కి. ఇక ఆల్మోస్ట్ అన్ని గణపతులు అయితే కవర్ చేసినాం. మళ్ళీ కలరింగ్ చేసినాక అయితే వద్దాం అనుకుంటున్నాం. దీనికి ఎంత రీచ్ ఉంటుందో అయితే చూద్దాం మనం. అయితే ఫస్ట్ కలరింగ్ చేసినాకనైతే వస్తాయి ఇక మొత్తం. ఇక్కడికి అయితే అంతే. మీరైతే వచ్చి జల్దీ ఇక కొని బుక్ చేసుకోండి. మస్తు మంచిగా అయితే పెద్దగా అయితే మంచిగా ఉన్నాయి గణపతులు.